ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్ ఇందిరా క్రియేషన్కి స్వాగతం అండి. మనము వీటికి పైపింగ్ లేకుండా మామూలుగా చీరలు వెళ్ళిన క్లాత్ తోటి నేను గోట్ లాగేస్తానండి. సన్నగా మనకి వన్ సైడ్ పాదం లేకుండా మిషన్ పాదమే పెట్టేసి ఫస్ట్ మనము ఈ క్లాత్ని ఇట్లా కుట్టేసుకోవాలండి. ఇట్లా మలిచి కుట్టేసుకున్న తర్వాతకి ఇక్కడ మనం స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి ఇంకా రెడీలు ఇందులోకి దింపేసిన తర్వాత చిన్నగా మళ్ళీ కొంచెం రౌండ్ చేసుకోవాలి. నేను క్రాస్ ముక్క పెట్టలేదండి, చూడండి. ఇది క్రాస్ ముక్క కాదండి, మామూలుగా వెళ్ళిన పొడవు క్లాత్ వెళ్ళింది. క్రాస్ ముక్కలు లేవు, ఎక్కువ కట్ చేయొద్దన్నది చీర, అందుకే పొడవు పెట్టేసిన. కొంచెం గుంజి పట్టుకోండి. ఇట్లా అనుకుంటా కొంచెంగా వేయాలండి. సన్నగా గోటేసుకుందామండి. ఇది ఉంది చూడండి, షోల్డర్ది ఎప్పుడైనా బ్యాక్ సైడ్ రావాలండి. ఇంకో షోల్డర్ది వచ్చి బ్యాక్ సైడ్, ఇటు సైడ్ అనుకోవాలి. ఏ బ్లౌజ్ కుట్టినా కానీ షోల్డర్ది మాత్రం బ్యాక్ సైడ్ అనుకోవాలి. కొంచెంగా కొంచెం రౌండ్ షేప్కి వచ్చినప్పుడు నీడిల్ని కిందికి దింపేసి ఇక్కడ కొంచెం తిప్పుకోవాలండి. అప్పుడు మనకు వెడల్పు వస్తుంది నెక్కు. ఇలాంటి పట్టీ వచ్చినప్పుడు అండి ఒక పాదం మందం కంటే ఎక్కువనే వెడల్పు పెట్టుకోవాలండి. మనకి కొස්සకు పెట్టితే ఊడిపోతుందండి, అది చూసుకోండి. మళ్ళీ ఇటు సైడ్ వచ్చినాక ఈ రౌండ్ తిరిగే కాడ నీడిల్ని కిందికి దింపేసి మళ్ళీ ఇట్లా రౌండ్ చేసుకోవాలండి. కొස්සకు పెట్టకండి, పెడితే మనకి ఏమైందంటే, కనిపిస్తుంది కదా మీకు వీడియో, ఊడిపోతుందండి. పట్టు కదా, బాగా కొස්සలకు పెట్టొద్దు. పాదం మందం కంటే ఎక్కువనే పెట్టుకోవాలండి. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ అనుకోవాలి షోల్డరు. ఓకేనా ఫ్రెండ్స్? దానికని కట్ చేసుకుని ఒకసారి చూసుకోండి, ఇది సమానంగా వచ్చిందా అనేది చూసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా రావాలి. ఓకేనా? వచ్చిన తర్వాతకి మనము కత్తెరతోటి అక్కడక్కడ కట్ చేసుకోవాలండి. రౌండ్ తిరిగే దగ్గర ఇట్లా కట్ చేసుకోవాలి. అక్కడక్కడ కట్ చేసుకుంటే మనకి తిరగడానికి ఈజీగా ఉంటుంది. ఇట్లా కట్ చేసుకున్న తర్వాతకి ఇది ఉంది కదండి, ఇది ఇంకో ఇట్లా అనుకోండి, ఇట్లా లోపలికి ఇట్లా నీడిల్ని కిందికి దింపేసి మళ్ళీ మనకి ఇదేమో రైట్ సైడ్ రావాలండి. మనం ఈ జాయింట్ చేసిందేమో లెఫ్ట్ సైడ్ పోవాలి. ఓకేనా? అప్పుడు మనకు మందంగా వస్తుందండి. ఇట్లా ఇట్లా రావాలండి. మనకు పైపింగ్ చేసినట్టే వస్తుంది.
ఇట్లా వస్తుందండి. మళ్ళీ కొంచెం కొంచెంగా ఇది వన్ సైడ్ పాదం లేకుంటే వేసుకోవచ్చు అండి. ఓకేనా? మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బెల్లును ఆన్లో ఉంచుకున్నట్లయితే నేను వీడియో చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లా వస్తుంది చూడండి, కనిపిస్తుందా మీకు? ఇట్లా వస్తుందండి. ఓకేనా? మనకి ఇల్లు వెళ్ళిన క్లాత్ తోటి అండి దీన్ని హెమ్మింగ్ చేసుకోవచ్చు అండి. కనిపించొద్దు అనుకుంటే హెమ్మింగ్ చేసుకోవాలి, మిషన్ తోటి స్టిచ్చింగ్ చేసుకోవాలంటే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన బ్లౌజు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇట్లా ఉంటుందండి. మనము గోట్ వేసుకున్నాం కదండి, చిరిడా క్లాత్ తోటి గోట్ వేసుకున్నాం కదా, ఇట్లా వస్తుంది. మనకు వన్ సైడ్ పాదం లేకపోయినా పర్వాలేదండి, ఇట్లా వేసుకోవచ్చు అండి. నీట్గా వచ్చేస్తుంది. కొత్త వారు ఈజీగా మీరు చిరిడా క్లాత్ తోటి ఇట్లా గోట్ వేసుకోవచ్చు అండి. వన్ సైడ్ పాదం అంటే కొత్త వారికి కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి కొంచెం కుడుతుంటే మీకు ఈజీగా వచ్చిన తర్వాతకి మీరు పైపింగ్ చేసుకోవచ్చు. ఇట్లా వస్తుంది. ఓకేనా? చూడండి, నీట్గా వచ్చేసింది. దీన్ని మనం హెమ్మింగ్ చేసుకోవచ్చు. గట్టిగా ఉండాలంటే మిషన్ కుట్టు కూడా పెట్టుకోవచ్చు అండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.